హలో అండి. ఈరోజు ఒక హెల్తీ టీ గురించి అయితే మీకు చెప్తాను. సో, ఈ హెల్తీ టీ మనం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, వాట్ నాట్ అండి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, దాని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. సో, అర్జున టీ. అర్జున టీ అంటే అర్జున అనేది ఆయుర్వేదంలో మనకి టాబ్లెట్స్ లాగా కానీ, పౌడర్ ఫామ్‌లో కానీ దొరుకుతుందండి. సో, కానీ టాబ్లెట్స్ కన్నా కానీ పౌడర్ ఫామ్‌లో తీసుకుంటే చాలా ఎఫెక్టివ్. సో, ఇక్కడ మనం ఈ టీలో యూజ్ చేసేది కూడా ఆ పౌడరే అనమాట. సో, ఈ అర్జున టీ ప్రిపరేషన్ ఎలా అంటే, సో, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అర్జున పౌడర్ తీసుకోవాలి. 3-4 పించెస్ ఆఫ్ పించ్ అంటే చిటికెడులాగా 3-4 పించెస్ ఆఫ్ సినమన్ పౌడర్ అండి. దాల్చిన చెక్క, సినమన్ పౌడర్, క్యాషియా కాదు. సో, క్యాషియా ఏంటి, సినమన్ ఏంటి డిఫరెన్స్ అనేది మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియో కూడా నేను కింద ట్యాగ్ చేస్తున్నాను చూడండి. సో, సినమన్ పౌడర్ మాత్రమే 3-4 పించెస్ తీసుకోండి. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్, ఓకే. అలాగే హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్. సో, టోటల్‌గా మనకి క్వాంటిటీ 1 ½ గ్లాస్ అయితే అవుతుందండి. వీటిల్ని చక్కగా మీరు బాయిల్ చేస్తే 1 గ్లాస్ ఆఫ్ టీ అయితే అవుతుంది. సో, వీటిల్ని తీసుకోవడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వరకు రావు. హై కొలెస్ట్రాల్ కానీ, హై బీపీ కానీ, ఇంకా చాలా అయితే ఉపయోగాలున్నాయండి ఈ అర్జున టీ వల్ల. మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే, మీరు ఫుడ్ తీసుకున్న 30 మినిట్స్ తర్వాత ఈ టీ అనేది తీసుకోవాలి. అలాగే ఈ టీ తాగిన తర్వాత 1 అవర్ వరకు ఆహ్, ఏది కూడా ఫుడ్ అనేది తీసుకోకూడదనమాట. సో, ఇది ఆయుర్వేదంలో చక్కటి టీ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ట్రై చేయండి. ఎవరికైతే హై కొలెస్ట్రాల్, హై బీపీ అండ్ అలాగే జాయింట్ పెయిన్స్ ఇది కూడా చెప్పాను కదండీ చాలా ప్రయోజనాలున్నాయి. ఇవన్నీ ఇబ్బంది పెడుతున్న వాళ్ళైతే ఈ విధంగా చెప్పిన విధంగా అయితే అర్జున టీ అనేది ట్రై చేయండి. తప్పకుండా ప్రయోజనాలైతే ఉంటాయి. సో, థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే బ్యూటీ టిప్స్ కోసం అండ్ చాలా ఉపయోగపడే విషయాల కోసం అయితే మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.